నాకు ఒక ఇంటర్వ్యూలో వాణిశ్రీ గారు అన్నారు, నేను ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత ఐకాన్ అని అనిపించుకున్నా, ఇంట్లో నేను మామూలు గృహిణిని, నా భర్తకి నా పిల్లలకి నేను ఒక మామూలు గృహిణిగా మేకప్ తీసేశాక వాళ్ళకి నా చేత్తో వండి పెడితే, నా పిల్లలకి నా భర్తకి వండి పెడితే ఆ కుటుంబంలో ఉండే ఆ విలువలు అద్భుతం అని నాకు చెప్పారు. అప్పుడే అనుకున్నా నేను, ఓహో మా వాణిశ్రీ గారు వంట చేస్తారన్నమాట అనుకున్నాను. అది చాలా ముచ్చటైన విషయం. అంతేగాని నేను పొయ్యి దగ్గరికి వెళ్ళండి, స్టవ్ వెలిగించడం నాకు రాదండి అని చెప్పకూడదు. తెలుసా, స్త్రీ అంటే ఒక విలువైన వ్యక్తి. ఆ విలువని మనం కాపాడుకోవాలంటే చదువు ఒకటే కాదండి, అన్నీ చేయాలి. అవునా? అమ్మ కడుపు నిండా అన్నం పెడితే మీకు ఎంత గుర్తుంటుంది చెప్పండి. అలాగే ఆ స్థానంలో మళ్ళీ మీ భార్య మీకు సేవలు చేస్తుంటే అది ఎంత విలువగా ఉంటుంది చెప్పండి. కాబట్టి తీసేద్దాం. చేతులు కూడా వేడి అయింది చాలా. ఇస్తారు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాలి. మీకు ఇందాక మీరు ఏమడిగారు, లోపల గింజలు ఉన్నాయి కదా, అవి ఎలా తింటాం అన్నారు. చక్కగా లోపల ఉన్న గింజతో సహా వేగిపోతుంది. ఈ పెరుగు, చింతపండు, పసుపు, ఉప్పు అన్నిటితో మనం ఉడికించాం కదా, మంచి రుచి వస్తుంది. ఆ చేదు అక్కడ విరిగిపోతుంది. విరిగిపోయి ఇదిగోండి ఇలా చక్కగా వేగుతుంది కదా, ఇట్లా వేయించుకోవాలి. చూసామ్మా చిల్లగా